ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. జూన్ 19వ తేదీన గురువారం రోజున అయితే ఒక స్త్రీ వచ్చి మీ యొక్క పరువు అనేది తీయబోతుంది. కాబట్టి ఆ యొక్క స్త్రీ ఎవరు? అలాగే మీ పరువుని ఎలా తీస్తుంది? అలాగే మీరు గోచారరీత్యా ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్‌లో స్పష్టంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్‌ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ఈ రాశి వారికి సంబంధించిన ఎవరికీ తెలియనటువంటి ఎన్నో విషయాలు ఈ యొక్క రాశి వారైతే గోప్యంగా ఉంచుతారండి. అయితే కుటుంబ సభ్యులకు కూడా తెలియకుండా జాగ్రత్త పడతారు. ఈ యొక్క రాశి గల వ్యక్తుల గురించి మరింత ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలుసుకోవాలంటే వీరు చాలా అలర్ట్ అయిపోతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క రాశి జాతకులు వారు ఎంచుకున్న పనుల వల్ల శారీరకంగాను బలహీనంగా ఉంటారని మన శాస్త్ర పండితులు అయితే చెబుతున్నారు. అంచనాలు వేస్తున్నారు. చాలా కష్టపడతారండి. మానసికంగా, శారీరకంగా ఏ పని చెయ్యాలో ఆ పనిపైన 100%కి దృష్టి అయితే పెడతారు. కాస్త ఖర్చులు పెరిగినా మానసికంగా ఒత్తిడి అనేది ఉంటుంది ఈ రాశి వారికి. ఇక పని విషయంలో చాలా ఒత్తిడిలో అవకాశాలు ఉన్నట్లయితే తెలుస్తుంది. అదేవిధంగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, కుటుంబ సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, మనశ్శాంతి లేకపోవడం, అనుకున్న పనులు కాకపోవడం, కోర్టు సమస్యలు, నరదృష్టి, సంతాన సమస్యలు, పెండ్లి కుదరకపోవడం, ఆరోగ్య సమస్యలు, వాస్తు ఇంటి సమస్యలు, విదేశీ ప్రయాణం, ధన నిలకడ లేకపోవడం, మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7994222886. మీకు ఎటువంటి సమస్యలున్నా ఒక్కసారి జ్యోతిష్యం చెప్పించుకోండి. మీ జీవితాన్ని పూర్తిగా మార్చుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనుస్సు రాశి వారికి సంబంధించి ఇంట్లో శుభకార్యాలు కూడా జరిగేందుకు అవకాశాలైతే ఉన్నాయి. ఇక ఈ రాశి పైన శనిగ్రహం ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. శనీశ్వరుడు సంచారణ కారణంగా అశుభ ఫలితాలను మాత్రమే కాకుండా శుభ ఫలితాలను కూడా పొందగలుగుతారు. అనేక పనుల్లో విద్యాలను సైతం సాధిస్తూ ఉంటారు. ఈ యొక్క ధనుసు రాశి వారికి వైవాహిక జీవితంలో అద్భుతమైనటువంటి సమయంగా అయితే కనిపిస్తుంది ఈ ధనుస్సు రాశి వారికి. ఈ యొక్క ధనుసు రాశి జాతకులకు అయితే ఈ రోజున వ్యాపారం పుంజుకునే అవకాశం ఉందండి. గణనీయంగా ఇన్కమ్ అనేది పొందుతారు ఈ రోజున. కానీ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ఎవరైతే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త లేకుండా అజాగ్రత్త ఉంటారో వారు ఇక్కడి నుంచి జాగ్రత్త ఉండకపోతే మీ యొక్క ప్రాణాలు కోల్పోయేందుకు కూడా మీకు చాలా అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు ముందుగా జాగ్రత్త పడమని అయితే చెబుతున్నాము. కాబట్టి మీకు బయట ఫుడ్ తినే ఏదైనా అలవాటు ఉంటే మీకు ఈ విధంగా ఉన్నట్లయితే, లేదు ముందు నుంచి మీకు దీర్ఘకాలికంగా అనారోగ్య సమస్యలు ఉన్నట్లయితే కనుక అటువంటి వ్యక్తులకి ఇప్పటి నుంచి చాలా జాగ్రత్త ఉండండి. ఇంట్లోని ఫుడ్ ప్రిపేర్ చేయండి. ఇటువంటి సమస్యలను వెంటనే డాక్టర్ని సంప్రదించండి. ఇకపోతే అనుకున్న ప్రణాళికను అన్నిటిని కూడా మీరు చక్కగా విజయవంతంగా అయితే పూర్తి చేస్తారు. ఇక ఈ రాశిలో పుట్టిన వారికైతే బంధాలకి, అనుబంధాలకి చాలా ప్రాధాన్యత ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధువులని కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భంలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికైతే ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతనే వీరు ఏ పనైనా సరే మొదలు పెడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క రాశి వారికైతే అలాగే ఒక రకమైనటువంటి నిజాయితీ వారు. కళ్ళల్లో ఒక తెలియని లోతైన భావం అయితే కనిపిస్తూ ఉంటుంది. వీరిని మొదటిసారి చూసిన వారు కూడా వీరి వ్యక్తిత్వాన్ని ఇట్లా ఆకర్షిస్తారు అనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. అయితే వీరు ఎంత మంచివారైనా కూడా వారిని అపార్థం చేసుకునే వారే ఎక్కువగా అయితే ఉంటారు. వీరి మనసులోని మంచితనాన్ని, ఉద్దేశాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలేక చాలామంది వీరిని గర్విష్ఠులుగా, మొండివారిగా అనుకుంటూ ఉంటారు. ఇది వీరిని ఎంతో మానసికంగా వేదనకైతే గురి చేస్తుంది. ఈ యొక్క ధనుసు రాశి వారు చాలా మంచి మనసున్నవారు. ఇక ఈ రాశి వారు ఎదుటి వారికి కష్టం
వారి దగ్గర వచ్చి ఏదైనా సహాయం అడిగి మాత్రం సహాయాన్ని చెయ్యమని చెప్పేసి అనకుండా చక్కగా వారికి సహాయం చేసి వారి యొక్క కష్టాన్ని నుంచి బయటపడేసి వారి ఆనందంగా ఉండేలా చూడటానికైతే ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు ఈ ధనస్సు రాశివారు. అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని చెప్పేసి అయితే ఈ రాశివారు ఎప్పుడు కూడా కోరుకుంటూ ఉంటారు. వీరి యొక్క మనస్థితి అనేది చాలా సైలెంట్‌గా ఉంటారు. చాలా తెలివైన వారు. ఇక ఈ యొక్క రాశివారు చాలా మనసు కలిగిన వారు. అంటే మంచి మనసున్న వారు. ఇక ఈ రాశివారు అలాగే హుందాగా కనిపిస్తూ ఉంటారు. కానీ వీరి మనసు అనేది చాలా సెన్సిటివ్‌గా ఎవరైనా పల్లెత్తు మాట అన్నారంటే వెంటనే కంట్లో నుంచి నీళ్లు అనేవి రావడం అనేది జరుగుతుంది. అంత సెన్సిటివ్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు ఈ యొక్క ధనుస్సు రాశి వారి జీవితంలో అయితే ఇలా ఉంటుంది. ఇక ఈ యొక్క ధనస్సు రాశి వారు ఎంత కష్టపడి పనిచేసినా కూడా రావాల్సిన గుర్తింపు ఫలితాలు సరైన సమయంలో రాకపోవడంతో తీవ్రమైన నిరాశకైతే లోనవుతూ ఉంటారు. ఈ యొక్క ధనస్సు రాశి వారు డబ్బు విషయంలో చాలా నిజాయితీగా పద్ధతిగా అయితే ఉంటారు. వీరికి అడ్డదారిలో డబ్బు సంపాదించడం అంటే అస్సలు నచ్చదు. కష్టపడి సంపాదించిన రూపాయికి వీరు విలువనైతే ఇస్తారు. అందుకే వీరు దగ్గర ధనం నిలకడ ఉంటుంది. అలాగే వీరు ఎవరి దగ్గర చేర్చడానికి ఇష్టపడరు. ఎంత కష్టమైనా సరే తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే తపన అనేది వీరిలో చాలా బలంగా ఉంటుంది. తమ కుటుంబం కోసం, తమ ఆత్మ అభిమానం కోసం ఎంతటి కష్టాన్నైనా భరించడానికైతే వీరు సిద్ధంగా ఉంటారు. తమ వారిని సంతోషంగా చూసుకోవడం కోసం వీరైతే ప్రయత్నమైతే చేస్తూ కష్టాలనైతే అనుభవిస్తూ ఉంటారు. ఇక ఈ రాశి వారు వివాహం చేసుకున్నటువంటి భాగస్వాములు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీరు తమ భాగస్వామ్యకి ఎనలేని ప్రేమను, గౌరవాన్ని ఇస్తూ ఉంటారు. వారి సంతోషమే తమ సంతోషంగా భావిస్తూ ఉంటారు. వారిని ఎప్పుడు కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటారు. కుటుంబ విషయంలో వీరికి కొన్ని బాధ్యతలు, బరువులు ఎక్కువగా అయితే ఉంటాయి. కొన్నిసార్లు కుటుంబ సభ్యుల నుంచి కూడా వీరికి సరైన సహకారం అయితే లభించదు. అనుకున్న వారిని వీరిని మాటలతో బాధ పెట్టడం, తక్కువ చేసి మాట్లాడడం వంటివి అయితే జరుగుతూ ఉంటాయి. వీరు తీవ్రంగా కుమిలిపోతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితులు వీరు ఒంటరిగా కూర్చుని నాకు ఎవ్వరు లేరు, నా ఆ కష్టాన్ని అర్థం చేసుకునేవారు లేరని బాధ అయితే చాలా పడుతూ ఉంటారు. ఇక వివరాలకు వస్తే గనక ఈ యొక్క ధనస్సు రాశి వారికి అయితే జూన్ 19వ తేదీన గురువారం రోజున ఒక స్త్రీ వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క ధనస్సు రాశి వారికి ఈ రోజున ఒక స్త్రీ వచ్చి మీ పరువు అనేది తీయబోతుంది. ఇక మీ జీవితానికి ఆటుపోటులకు తనే కారణమైతే అవుతుంది. ఇక ఆ స్త్రీ మీపై లేనిపోని నిందలైతే వెయ్యబోతుంది. కనుక ఈ యొక్క ధనుస్సు రాశి వారి ఒక్కటి గుర్తుంచుకోండి. ఆ యొక్క స్త్రీ వారు చెప్పినవి నిజం కాదని మీరు ఖచ్చితంగా నిరూపించుకోండి. కోపంతో గెలవలేనిది మౌనంతో గెలవవచ్చు. ఇక ఆ స్త్రీ ఎవరు అనుకుంటున్నారా? మీ స్నేహితులలో కావచ్చు, లేదా మీ బంధువులలో కావచ్చు, లేదా మీకు ఎవరైనా తెలిసిన వ్యక్తులు కావచ్చు, లేదా మీ ఇరుగు పొరుగు ఉన్న వ్యక్తులు కావచ్చు. ఇలాంటి స్త్రీ అనేది మీకు పరువు అనేది ఈ రోజున తీయబోతుంది. కాబట్టి మీ పైన లేనిపోని నిందలు వేయటం ఇలాంటివైతే కొన్ని సంఘటనలు అయితే జరగబోతున్నాయి. కాబట్టి ఆ యొక్క ఆమె విషయాలు చెప్పినవన్నీ అబద్ధాలు అనేది మీరు ఖచ్చితంగా నిరూపించాలి. కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రయత్నం అయితే చేయండి. కోపానికి, ఆవేశానికి అయితే వెళ్ళకండి. ఆవేశంకి, కోపానికి వెళ్ళినట్లయితే మీ యొక్క సమస్య అనేది పెద్దగా అవుతుంది. మీరు ఆమె చెప్పింది నిజమే అనుకొని మీరు ఖచ్చితంగా నిందలు పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరు మీ యొక్క తెలివిని ఉపయోగించి ఆ సమస్యని ఎలా పరిష్కరించుకోవడానికైతే మీరైతే ఎంతగానో అయితే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే మీకు చాలా తెలివితేటలు అయితే ఉన్నాయి. కాబట్టి మీ యొక్క ప్రాబ్లమ్ని మీరు ఎలా సాల్వ్ చేసుకోవాలని మీకే తెలుసు. కాబట్టి ఆ యొక్క నిందపై మీరు ఖచ్చితంగా బయటపడాలి.